ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ఈ పాడ్కాస్ట్ ద్వారా వాక్యం వింటున్న ప్రతి వారికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. సాధారణంగా ప్రతి దిన ఆరంభంలో మనిషి అనేకమైనటువంటి క్రియలలో నిమగ్నమై ఉంటాడు. అది వ్యాయామం గాని, ధ్యానం గాని, శరీర సంబంధమైనటువంటి క్రియలే గాని, చదువే గాని, వృత్తే గాని, వ్యాపారమే గాని, కొన్ని విషయాల్లో వేకువజామున చేయడానికి సంసిద్ధుడై ఉంటాడు. అయితే వాక్యం మనకి ఏం సెలవిస్తుంది? క్రైస్తవులుగా దేవుని కొరకు పిలువబడిన, దేవుని మార్గంలో నడుస్తున్న, దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన, దేవుని రాజ్యము కొరకు ఏర్పరచబడిన తన స్వకీయ సాంపాద్యానికి ప్రభు చెప్తున్నటువంటి కొన్ని శ్రేష్టమైనటువంటి విషయాలు ఏంటి? వేకువజామున క్రైస్తవులుగా చేయవలసినటువంటి కొన్ని ప్రథమమైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి క్రియలు ఉన్నాయి. వేకువజామున చేయవలసినటువంటి శ్రేష్టమైనటువంటి కొన్ని విషయాలు భక్తుల జీవితం ద్వారా మనము తెలుసుకోవడానికి, నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. అది కీర్తనల గ్రంథం 5వ కీర్తన 3వ చరణం. యెహోవా, ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును, ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుందును. చదివిన వాక్య భాగంలో ఉదయమున మనం దేవునికి ప్రార్థన చేసే సమయం మొట్టమొదటి సమయం అయి ఉండాలి. ఉదయమున సూర్యుడు ఈ భూమి మీదకి వచ్చేలోపు, ఉదయించేలోపు మన ప్రార్థన దేవుని సన్నిధిని కాచి ఉంచాలి, కంఠస్వరం వినబడినట్లుగా ప్రార్థించాలి. మరియు మనం 88వ కీర్తన 13వ చరణంలో చూసినట్లయితే, యెహోవా, నేను మీతోనే మనవి చేయుచున్నాను, ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును. మరియు అంటున్నాడు ఆయన, వేకువజామున నీవు సూర్యోదయము వలె నీవు నా మీద ఉదయిస్తుంటే నేను ఆ ఉదయానికి నా ప్రార్థనతో నిన్ను ఎదుర్కొంటున్నాను అని ఎంతో లోతైనటువంటి విషయాలను, అనుభవాలు కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనం చూస్తాం. అట్టి అనుభవం, ఇట్టి క్రియ ప్రతి క్రైస్తవుని జీవితంలో మొట్టమొదట ఉండాలి. ప్రార్థించాలి వేకువజామున. మరియు మన స్వరం మొట్టమొదట దేవునికి వినబడాలి. ఆ పనుల కొరకు, ఈ పనుల కొరకు, శరీర సంబంధమైనటువంటి విషయాల కొరకు మన స్వరాన్ని వినింప చేయక, వేకువజామున ఉదయమున లేచిన వెంటనే మన స్వరము ప్రభువుకు వినబడినట్లుగా మన స్వరమును ఆయనకు ప్రతిష్ఠించాలి. ఆయనను మన స్వరముతో ఎదుర్కోవాలి. మరియు మనం కీర్తనల గ్రంథం 90వ కీర్తన 14వ చరణంలో చూసినట్టయితే, ఉదయమున నీ కృపతో మమ్మను తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించదము. వేకువజామున మనం చేసేటువంటి ప్రార్థన ద్వారా మనం కృపను పొందుకోవాలి. కృపను పొందుకోవడం అంటే ఏంటి అంటే, దినమంతటికి కావాల్సినటువంటి కృప అనగా ప్రతిరోజు ఏదో ఒక శోధన, శ్రమ మనిషికి ఎదురవుతూనే ఉంటుంది, మనిషి జీవితంలో చోటు చేసుకుంటూనే ఉంటుంది. అయితే దాన్ని జయించడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప వరం ఏమిటంటే కృప. అందుకే మనం వేకువజామున ఆ కృపను మనం పొందుకుంటే, ఈ కృపను బట్టి ఆ దినమున వచ్చేటువంటి శోధనను, శ్రమలను, సాతాను యొక్క యుద్ధములను మనం జయించగలుగుతాం. కృప ద్వారానే మనం శోధనలు జయించగలుగుతాం. ఒకవేళ వేకువజామున ప్రార్థన చేయకపోతే శోధనలు ఎదుర్కోవడానికి మరియు శోధనలు పడిపోవడానికి, శ్రమలకు తాళలేక నిలిచిపోవడానికి అవకాశాలు ఉంటాయి. సాతాను ఆ సమయాన్ని వాడుకుంటాడు. అందుకే వేకువజామున మనం కృపను పొందుకోవాలి. కృప అనగా మరొక భావాన్ని మనం చూస్తాం, ప్రభువే. అనగా ప్రతి ఉదయం క్రీస్తుకు మన చేయి అందించి, ప్రభువా, ఈ దినమున నీవు నన్ను నడిపించు, ఈ దినమున నాకు తోడుగా ఉండు అని ఆయన చేయి పట్టుకొని, ఆయనను మనం పొందుకొని ఆయనతో కలిసి నడవడం ప్రారంభించడమే వేకువజామున ఉదయమున కృపను పొందుకోవడం. మరియు కీర్తన గ్రంథం 92వ కీర్తన 2వ చరణం చూసినట్లయితే, నీ నామమును కీర్తించడం మంచిది, ఉదయమున నీ కృపను, ప్రతి రాత్రి నీ విశ్వాస్యతను 10 తంతుల స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతోను ప్రచురించుట మంచిది. అనగా ప్రతి ఉదయమున కీర్తనలు పాడడము మరియు ఇతరులకు సువార్తను అందించడం అనేది చేయాలి. ప్రతి ఉదయమున ఆయనను స్తుతిస్తూ, ఘనపరుస్తూ మన నోట స్తుతి కీర్తన ఉండడం అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటి విషయం. మనకు వేకువజామున లేచిన తర్వాత, ఉదయమున సూర్యోదయం అయిన తర్వాత క్రైస్తవుడు పాటలు పాడడం, స్తుతించడం, ఉత్సాహ ధ్వని చేయడం మరియు సంగీత ధ్వనులను వినిపింపచేయడం అనేది ఎంతో ఆధ్యాత్మిక విలువలు కలిగి ఉన్నదిగా ఉంటుంది. మరియు మనం కీర్తనల గ్రంథం 101వ కీర్తన 8వ చరణంలో చూసినట్లయితే, యెహోవా, పట్టణములో నుండి పాపము చేయవారినందరినీ నిర్మూలము చేయుటకై దేశమందలి భక్తిహీనులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను. ఇక్కడ చదివిన వాక్య భాగంలో కీర్తనకారుడు భక్తిహీనులను నేను సంహరిస్తున్నాను ప్రతి ఉదయమున అంటున్నాడు. అనగా క్రైస్తవులు భక్తిహీనులను హతము చేయాలన్న దీని ఉద్దేశం అంటే 100% కాదు. దీని అర్థం భక్తిహీనులను ప్రతి ఉదయమున నేను సంహరిస్తున్నాను. ఎందుకంటే భక్తిహీనులను సంహరించకపోతే భక్తి గల వారిని సంహరిస్తారు. అంటే దీని అర్థం భక్తిహీనత అనేటువంటి క్రియలను, పాపపు క్రియలను, సాతాను క్రియలను ప్రతి ఉదయం, ప్రభువా, నిన్నటి దినాన నేను ఈ తప్పుదమ్మ చేశాను, నిన్నటి దినాన ఇటువంటి భక్తిహీనమైనటువంటి క్రియను చేశానని ఆ యొక్క క్రియను ఈ దినమున వేకువజామున ప్రార్థనలో, ఉదయకాల ప్రార్థనలో చంపివేయాలి. అది చంపి మనము దినమును ప్రారంభించాలి. నిన్నటి కాలపు సాతాను క్రియలను చంపి ఈ దినమును ప్రారంభించకపోతే క్రియ మనిషికి, క్రైస్తవునికి చేటును తీసుకొస్తుంది. దేవుడు కోరుకునేది కూడా ఎప్పుడు అదే. సాతాను క్రియలను మీరు ఎప్పుడు సంహరించాలి,
నిర్మూలము చేయాలి, అందులో ఒక్కటైనను మిగిలి ఉండకూడదు అని మాటిమాటికి యెహోషువతోను, ఇశ్రాయేలీలతోను, సౌలుతోను, జనులతో, మన పితరులతో ఆయన చెప్పడం మనం చూస్తాము చరిత్రలో. కనుక మనం పాపపు క్రియలను చంపాలి. మరి ఇంకో విషయాన్ని గుర్తు చేసుకోవాలంటే దేవునితో మనం సరిచేయబడాలి, సమాధానపరచబడాలి. ప్రతి ఉదయం ప్రభువా, నిన్నటి దినాన్ని నేను చేసినటువంటి అవిధేయతను బట్టి నీకు దూరమైపోయానేమో, ఈ రోజున నేను నీతో సమాధాన పడుతున్నాను, నేను సరి చేసుకుంటున్నాను, నన్ను క్షమించు, నాతో నువ్వు ఉండు అని మనం ఆయనతో సమాధాన పడడం, సరిచేయబడడం అనేది సాతాను క్రియలను, భక్తిహీన క్రియలను సంహరించడం. మరొక విషయాన్ని మనం చూసినట్టయితే కీర్తనల గ్రంథం 143వ కీర్తన 8వ చరణం, నీ యందు నేను నమ్మిక ఉంచి ఉన్నాను, ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపుము. ఈ వాక్య భాగంలో రోజు వాక్యం వినడానికి కీర్తనకారుడైనటువంటి దావీదుకి నేను అనుకోవడం అవకాశం ఉండకపోవచ్చు. నేడైతే వాక్యాలు వినడానికి అనేకమైనటువంటి అవకాశాలు. ఈ కీర్తన దావీదు రాసే సమయానికి రోజు వార్తలు వినేటువంటి సదుపాయాలు అతనికి లేవు. కానీ అందుకే ఆయన అంటున్నాడు, నాకు రోజు ప్రతి దినమున నీ వాక్యం వినిపింపచేయ ప్రభువా, నీ సేవకుని నాకు వాక్యం అందించేలాగా సహాయం చేయి, నీ ప్రవక్త ద్వారా నేను వాక్యాలు వినడానికి కృప దయచేయని వేకువ జామున ఆయన కృపా వార్త కొరకు ఎదురు చూస్తున్నాడు. అనగా ప్రతి రోజు దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని వినాలి. సత్య సేవకులు వాక్యాన్ని స్పష్టంగా విభజించి వివరిస్తూ ఉండగా, ఆ వివరించే సందర్భంలో ఆ దేవుడు ఆ శక్తి కలిగినటువంటి వాక్యము ద్వారా ఆయన శక్తి కలిగినటువంటి క్రియలు, ఆత్మక్రియలను విను వారి హృదయంలో కలుగు చేస్తాడు. ఇది కృపా వార్త యొక్క శక్తి. అందుకే వేకువ జామున, ఉదయమున మనం వాక్యాన్ని ధ్యానించాలి. వాక్యాన్ని ధ్యానించి మనం వాక్యాన్ని వినాలి. మనం చదివేవన్నీ అర్థం కాకపోయి ఉండొచ్చు, కానీ చెప్పిన వాటిని అర్థవంతంగా మనం వినడానికి, అర్థం చేసుకోవడానికి, దైనందిన జీవితంలో దాన్ని అనుసరించి జీవించడానికి అవకాశం ఉంటుంది. కనుక మనం ప్రతి ఉదయమున వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి. ఆయన కృపా వార్త మనం వినాలి, కృపా వార్త మనం చదవాలి, ధ్యానించాలి. ఇటువంటి క్రియలు క్రైస్తవుని జీవితంలో ప్రతి ఉదయమున కలిగి ఉండాలి. ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు: 1 ప్రార్థించాలి, 2 కృపను పొందుకోవాలి, 3 పాటలు కీర్తనలతోనూ సువార్త చేయడంతోనూ ఉదయం ఉండాలి, మరియు పాప క్రియలను సంహరించాలి, చివరిదిగా వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని వినాలి. ఈ 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఏ క్రైస్తవుల జీవితంలో ఉంటాయో నిశ్చయంగా అతడు నీరు కట్టిన తోట వలె, నీరు పారు తోట వలె, చక్కగా పచ్చని ఫలించని వృక్షం వలె, ఫలభరితమైనటువంటి తోట వలె ఉంటారు. దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి అర్హుడుగా నిలిచి ఉంటారు. కనుక ఈ 5 విషయాలను వేకువ జామున ప్రార్థించే విషయంలోను, వేకువ జామున కృపను పొందుకునే విషయంలోను, వేకువ జామున స్తుతి కీర్తనలు చేసే విషయంలోను, వేకువ జామున పాపపు క్రియలను చంపివేసే విషయంలోను, వేకువ జామున వాక్యాన్ని ధ్యానించి వాక్యాన్ని వినే విషయంలోను ఒక ప్రత్యేకమైనటువంటి తీర్మానంతో ముందుకు సాగుతూ దేవుని ఆశీర్వాదములు పొందుకుందుముగాక. కనుక వాక్యాన్ని ధ్యానించి వినే ప్రక్రియలో మన మట్టుకు మనం విని మౌనంగా ఉండక ఇతరులకు ఆ వాక్యాన్ని పంపిస్తూ, ఇతరులకు కూడా వాక్యాన్ని వినాలి అనేటువంటి ప్రోత్సాహాన్ని అందిస్తూ, వారికి వాక్యాన్ని పంచుతూ ఉండే ఆధ్యాత్మిక ఎదుగుదలలోకి వస్తూ దేవుని ఆశీర్వాదములు నిండాలుగా పొందుకుందాముగాక. ఈయన దేవుని మాటలు ప్రతి వాని హృదయంలో నీరు కట్టి ఫలింపచేయను గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. తలలో ఉంచి కనులు మూసటితే మీ కొరకు చిన్న ప్రార్థన. ప్రేమ స్వరూపి కరుణ కటాక్షంగా తండ్రి నా ప్రభువా, వాక్యాన్ని ప్రతిబిడ్డకు జ్ఞాపకం చేసుకోండి. వేకువ జామున ఉదయ కాలమున చేయవలసినటువంటి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలను మీరు మా ముందు ఉంచినందుకు, తెలియచేసినందుకు నీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఈ వాక్యాన్ని ప్రతి ఒక్క బిడ్డను అట్టి విధంగా వేకువ జామున ప్రార్థించేవారుగాను, వేకువ జామున కృపను పొందుకునేవారుగాను, వేకువ జామున స్తుతి కీర్తనలతో నేను ఘనపరచువారుగాను, వేకువ జామున ప్రతి పాపపు క్రియలను సంహరిస్తూ నీతో సమాధాన పడేవారుగాను, వేకువ జామున వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యాన్ని విని ఆ వాక్యాన్ని ఇతరులకు పంచే విధంగాను ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించండి. మీరు దీవించండి. ప్రతి అవసరం అక్కర్ని మహిమలో తీర్చి సమస్త కుదులు తీసి సమృద్ధులు దయచేసి ఈ దినమంతా వారి కృపను అనుగ్రహించి నాకు రాజ్యాన్ని సిద్ధపరచమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్.